పాకిస్తాన్ ప్రభుత్వం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను 2026 నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసింది. ఇటీవల భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ట్రంప్ నిర్ణయాత్మక దౌత్య జోక్యం కీలక నాయకత్వం వహించారని, ట్రంప్ భారత్ పాకిస్తాన్ మధ్య అణుయుద్ధాన్ని నివారించడంలో సహాయపడ్డారని పాకిస్తాన్ చెప్పుకొచ్చింది. ఇటీవల పాక్ ఆర్మీ చీఫ్ మున్నీర్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో వైట్ హౌస్ లో డిన్నర్ కార్యక్రమం ముగిసిన కొద్ది గంటల్లోనే ఈ నిర్ణయం వెలువడింది. పాకిస్తాన్ ప్రభుత్వం తమ నామినేషన్ ను సోషల్ మీడియా ప్లాట్ఫారం ఎక్స్ ద్వారా ప్రకటించింది. రెండు న్యూక్లియర్ దేశాల మధ్య ఘర్షణలను తగ్గించడంలో ట్రంప్ కీలక పాత్ర పోషించారని, 2026లో ఆయనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని పాక్ ప్రభుత్వం కోరింది. కాగా కొద్ది రోజుల క్రితం ట్రంప్ ఇదే విషయంపై మాట్లాడుతూ తాను ప్రపంచ శాంతి కోసం ఏం చేసినా తనకు నోబెల్ రాదని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే ట్రంప్ ను పాకిస్తాన్ నోబెల్ శాంతి బహుమతికి నామినేషన్ చేయడం చర్చనీయాంశంగా మారింది. కొందరు దీనిని దౌత్య వ్యూహంగా భావిస్తుండగా, మరికొందరు భారతదేశాన్ని రెచ్చగొట్టే ప్రయత్నంగా లేదా ఇరాన్ ఇజ్రాయెల్ సంఘర్షణ సందర్భంలో వ్యూహాత్మక కదలికగా చూస్తున్నారు.